ఎవడో కొత్త కుర్రాడు, పేరు తప్ప ఇంకేం చెప్పటం లేదు. అమాయకుడిలా ఉన్నాడు పాపం, ఏమైపోతాడో ఏంటో. అయితే లాకప్ అతికేసనమాట. సార్ మీరేంటి ఇక్కడ? లాకప్లో పెట్టావేంటయ్యా? సార్ మీరిక్కడేంటి? అసలు ఏం జరిగింది? రై ఈయన లోపల ఎందుకు వేశారు? ఏంటి సార్ ఇది? అసలు ఏమైంది సార్? ఎవరండి అసలు ఎవరండి ఆయన? ఏమయ్యా గుర్తుందా మీకు? ఎవరు ఈయన లోపల పెట్టింది? సార్ ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది, మీరేం పట్టించుకోకండి. 2 నిమిషాలు టైం అండి. రై ముందు సెల్ ఓపెన్ చేయండి. సార్ సార్ ఎవరు సార్ ఆయన? ఓపెన్ చేయి, ముందు ఓపెన్ చేయండి. మీరందరూ అయిపోయారు. ఫినిష్. బయటికి తీసుకురా. సెల్ ఓపెన్ చేయి. సార్ చేస్తాం సార్, చేస్తాం. అయ్యా అయ్యా తప్పక రండి సార్. ఏం తీసుకుంటారు సార్? టీ, కాఫీ, కూల్ డ్రింక్? నాకు అవేమొచ్చు సార్, నన్ను వెళ్ళాం. నేను 2 నిమిషాలు సెటిల్ చేస్తాను. రండి, మీకు దండం పెడతాను. నిజం చెప్పండి సార్, ఎవరు సార్ ఆయన? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సీనియర్వి, నీకైనా బుద్ధి ఉండక్కర్లా? ఆయన ఒంటి మీద చేయబడిందని తెలిస్తే మీరు ఉండరు, మీ స్టేషన్ ఉండదు. వాళ్ళ నాన్న మీ అందరినీ గుచ్చి పెళ్లితో తాట తీసేస్తాడు. అయ్యయ్యో, టచ్ చేయలేదు కదా? టచ్ చేయకపోవటం ఏంటి సార్? నాకేం తెలియదు సార్. అదిగో ఆ లోపల ఉన్నాడే దరిద్రుడి పనులన్నీ చేశాడు సార్. రిటైర్ అయిపోయే టైం సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, మీకు దండం పెడతాను. ఏంటి రిటైర్ అయిపోతావా? అవును సార్. ముందు ఎక్స్పైర్ అవ్వకుండా చూసుకో. వెళ్ళి మీ సీఎని పిలు. వెళ్ళు, బయటికి రమ్మను. బాబాయ్ ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటావు? మా జీవితం ఇలా మారిపోతుంది అనుకోలేదు. హాయిగా సాగిపోతున్న సర్వీసు, మంచి జీతం, రత్నం లాంటి రిటైర్మెంట్, దీనంతటినీ ముదనష్టపోడు మార్చేశాడు. ఇకపై ఏది గతంలో ఉండదు. నథింగ్ టు వరీ సార్. 2 minutes సార్. రేయ్, అంత ఎవడో ఈయన ఇక్కడ కూర్చోబెట్టింది? లోపల ఏమంటే రేయ్, నేను నిన్ను ఇట్ట కాదురా, నిన్ను కుర్చీ మడత పెట్టి మింగితే, అరే బలపత్రాష్ట్రుడా, వాడి మీద వేసావు. ఇప్పుడు ఏమైపోతావు చూడు. వాళ్ళ ఫాదర్ వాడు చాలా గొప్పోడంట. నోడా, లోపల రా. ఏమైందిరా? నా చెప్తాను. సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల వేరే ఇంటికి వెళ్ళబోయి మీ అడ్రస్కి వచ్చాను సార్. చిన్న పొరపాటు చేశాను. చిన్న పొరపాటు అంటావిట్రా? దండం పెట్టు, నువ్వు ఉండరా దండం బాబు. పెట్టు. దయచేసి క్షమించండి సార్, ప్లీజ్. మీ నోరు విప్పి ఒక మాట మాట్లాడుంటే ఇంత దూరం వచ్చేది కదా సార్. నేనే స్వయంగా వచ్చి మేడం సారీ చెప్తాను. మీరు బయలుదేరండి సార్. వస్తున్నాడు రా, నరికేయాలి. సార్ 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 తెలివి తప్పు జరిగింది, ఇది రిపీట్ అవ్వదు. ఈ విషయం నాన్నగారి దాకా వెళ్లకుండా చూడండి సార్. యూనిఫామ్ లో ఉన్నాను కాబట్టి చేతులు పట్టుకుంటున్నాను, ప్లీజ్ సార్. ఈ సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు. వెళ్ళండి వెళ్ళండి రా, ఇడియట్స్. హలో హలో రాము, నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు కడియం రైల్వే స్టేషన్ బ్యాగు. హలో, బ్యాగ్ మర్చిపోయాను. అరే మర్చిపోయాను, చాలా థ్యాంక్స్ అమ్మా. హలో, మీ పేరు? రామ్. అందులో మినిస్టర్ గారి కోర్టు కేసు సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. అవి నువ్వు నా చేతికి ఇవ్వకపోతే ఈ రోజు నీ ముందు నేను ఇలా మాట్లాడేవాడిని కాదు, కాల్చి పడేసేవాడు. మీరు నన్ను చూడడం అదే ఫస్ట్ టైమా? అవును, అయినా అంత సాయం చేసి అలా ఎలా మర్చిపోయాను నన్ను? సాయం పొందితే గుర్తుపెట్టుకోవాలి, కానీ సాయం చేస్తే ఎందుకు సార్? లోపడదంతా నిన్ను చూడగానే నువ్వు వాడి పంజాలు ఇరుక్కున్నా నాకు అర్థమైంది. వాడి సంగతి నాకు బాగా తెలుసు. కడియంలో కూర్చుని కజకిస్తాన్ పార్లమెంట్ లో బాంబు పెట్టామని నీ చేత ఒప్పించేస్తాడు. అందుకే ఈ డ్రామా ఆడాను. ఇంతకీ సీఏ గారికి ఏం చెప్పారు? అబద్ధం చెప్పాను. నువ్వు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కొడుకు అని, నువ్వు తలుచుకుంటే 4 జిల్లాలు ఇట్టే కొనేయగలవని, నువ్వు అనుకుంటే వాడి అడ్రస్ గూగుల్ మ్యాప్ లో లేకుండా చేయగలవని, ఏదో బిజినెస్ ట్రిప్ లో ఐడియాస్ కోసం ఇక్కడికి వచ్చావని, నువ్వు కలలో కూడా ఊహించిన కట్టుకది చెప్పాను. తెంగరాదవు నమ్మేశాడు. ఏంటి నువ్వు షాక్ అవ్వలేదా? బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీలో ఉంది సార్, మీరు చాలా గ్రేట్. సరే సరే, మళ్ళీ వాడు కండపడకు, కష్టపడి పని చేసుకుని బతుకు, ఓకే?
హలో బాలరాజు బాబు, నీకు అసలు ఆ బాబు గురించి ఏమన్నా ఐడియా ఉందా? లేదు. అయినా వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి? ఎవడో కొనికిస్కా గొట్టంగాడు. వెనకడికి నీలాంటోడే. అల్లం అంటే నాకు తెలియదా, బెల్లంలా పుల్లగా ఉంటదన్న అంట. ఆడితో పెట్టుకుని ఉంటే నువ్వు ఈ పాటికి ఊరు వదిలేసి ఉగండా పారిపోయేవాడివి. వాడు అగ్గి పుల్ల కాదు, కారు చిచ్చు. తగలబడిపోతావు. ఏంటన్నా కొంపు తీసివని చంపేశారేంటి? వాడితో పెట్టుకుంటే మనం చేస్తామన్నాడు రా. వ్యభిచారం జరుగుతోందని కంప్లైంట్ వచ్చింది. మీ ఇద్దరు భార్యాభర్తలా? కాదు. నీ చుట్టమా? కాదు. మరెవడాడు? ఇక్కడ పని చేస్తాడు. ఓ, అన్ని పనులు చేస్తాడా నాయుడు? వీడికి మాటలు రావా, లేకపోతే నా భాష అర్థం కావట్లేదా? వీడి ఫేస్ చూస్తుంటే మలయాళం ఫేస్ లా ఉంది సార్. నాకు 1 minute టైం ఉండి తేల్చేస్తాను. ఎంగడే నిన్న అంగడి నిన్న మలయాళంలో అక్కడే నిలబడ్డావేంటి, ఇక్కడికి రా అని అర్థం. ఆహా, ఆ వీడి తెలుగుడే సార్, కన్ఫర్మ్. నీ పేరేంట్రా? రాము. నాకు వీడు నక్సలైట్ అని అనుమానం. ఏదో పెద్ద ప్లాన్ మీద వచ్చుంటాడు. ఏ దళం రా నీది? సార్, నేను 2 నెలల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. నా వల్ల ఎవరికీ ఇబ్బంది రాలేదు, రాదు కూడా. నన్ను నమ్మండి ప్లీజ్. మ్యాటర్ ఈ 2 నెలలది కాదురా, దాని ముందుది. నువ్వెవడివో, ఎక్కడి నుంచి వచ్చావో, ఇక్కడే ఎందుకుంటున్నావో, ఇంతకు ముందు ఏం చేసేవాడువో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మక్కిలెరగొడితే విషయం బయటకు వస్తుంది. పదరా పదా. అమ్మ నా కొడుకు మార్కెట్ యార్డ్లో మనోళ్ళని కొట్టి ఇక్కడ దాక్కున్నాడు రా. రే, వీడిని అసలు వదలకూడదు. మనోళ్ళందరినీ పంపించండి. ఆ నా కొడుకుని పోలీస్ స్టేషన్ బయటే ముక్కలు ముక్కలుగా నరికేయండి. సరిగ్గా 100 రోజులు నువ్వు ఎవరికి కనపడకూడదు. పాపం అమాయకుడు ఆడి చేతిలో పడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చాడో మనలో ఒక్కడైపోయాడు. మనమే ఏదో ఒకటి చేసి వెనక్కి తెచ్చుకోవాలి. ఏం చేద్దాం? ఆ సీగడి చేతులను బయటం అంత ఈజీ కాదమ్మో.